హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సినిమా మధురం. పేరులోనే మధురం ఉంది కాబట్టి మధురం అంటే ఆ సినిమా విశేషాలు ఈరోజు అయితే మన టీం దగ్గర ఉంది. ఆ టీంతోనే మనం తెలుసుకుందాం ఏంటంటే ఈ మధురం సినిమా ఏంటి, ఈ లవ్ సినిమా. ఎందుకంటే ఈ స్కూల్లో లవ్ అనేది ఒక ఎపిసోడ్గా కనిపిస్తుంది, మనకు టీజర్ వరకు చూసాము. ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఈ టీం అయితే రెడీగా ఉంది. ముందుగా అయితే డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఈ సినిమాకి మీరు రావడానికి కారణం, సినిమా ఎలా ఒప్పించారు ప్రొడ్యూసర్ని? ఆయన కథ చెప్పుకున్నాను సార్ ఖచ్చితంగా. అంటే ఒక 3-4 టైమ్స్ ఆయన కథ చెప్పినప్పుడు ఆయనకి ఫస్ట్ టైమే నచ్చింది. కొన్ని చేంజెస్ చెప్పారు. రాసిన తర్వాత సో కథ బాగుంది, ఏదో ఒక చిన్న హీరోతో వెళ్దామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. సో మేము ఎంత ట్రై చేసినా మా బడ్జెట్కి హీరోలతో సరిపోవట్లేదు. సో అప్పుడు లేదు కొత్తలతో వెళ్దామని, స్టోరీ బాగుంది కదా, ప్రాబ్లం ఏముంది కొత్తలతో వెళ్దామని అన్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను. ఉదయం అన్నాడు కదా ఒకసారి మనోడు బాగా చేస్తాడు, మనోడు అప్పటికి క్యారెక్టర్ చేస్తున్నాడు కొంచెం. సో అంటే సరే ఒకసారి చూడు, నీకు సెట్ అయితే తీసుకోనంటే మనోడితో డెమో చేసి అప్పుడు మనల్ని హీరోగా తీసుకున్నాం. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మీ రియల్ లైఫ్ ఏం కాదని అందరికీ టచ్ అయ్యే సినిమా. అంటే 90sలో ఇప్పుడున్న కిడ్స్ అందరూ ఎలా ఉంటారంటే అప్పుడు ఆడుకునే ఆటలు కానీ అవన్నీ చాలామంది ఇప్పుడు తెలియవయ్యాయి అసలు. సో ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ పేరెంట్స్ పిల్లలకి చెప్తారు మా స్టోరీ ఇది, మేము ఇలా చేసేవాళ్ళం అని. సో ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా. అంటే 9th క్లాస్ అబ్బాయి 10th క్లాస్ అమ్మాయి అంటే లవ్ చేయడానికి ఎందుకు అంత అట్రాక్టివ్ అని స్టోరీ రాసుకున్నప్పుడు అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇంటర్వెల్లో వీళ్ళిద్దరు విడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ అబ్బాయిని 10thలోకి వచ్చి అదే స్కూల్ ఉండిపోతుంది. ఆ తర్వాత స్టోరీ అనేది ఏం జరిగింది అంటే ఈ పరుహత్యలు లాంటి సినిమాలు వస్తున్నాయి చాలా, ఎందుకంటే రకరకాల సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఎందుకు చూడాలి మధురం సినిమాని? ఎందుకు చూడాలంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు ఇప్పుడు లేవని అనుకుంటున్నాను సరే, ఉన్నాయి అని మొత్తానికి లేవని అనట్లే. సో కంప్లీట్గా ఫ్యామిలీతో మొత్తం వచ్చి కూర్చుని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇంకొకటి అదే చెప్పాను కదా సార్ ముందు, 90s వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండేవారు, అప్పుడు ఆటల వాతావరణం ఎలా ఉండేది, సో ఇప్పుడు వరకు తెలియదు. సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా 90sలో పుట్టుంటే బాగుండేమో అని అనుకుంటారు ఈ జనరేషన్ ఖచ్చితంగా. అందుకని సినిమా చూడాలి. అంటే మీరు ఒక క్లాస్ ఎక్కువ లవ్ చేశారా అంటే రియల్ లైఫ్లో? అదేం లేదు సార్. అంటే ఎందుకంటే ఆట ఎలా వచ్చిందండి ఇన్స్పైర్? ఆ స్టోరీ రాసుకున్నప్పుడే వచ్చింది సార్. అదేం లేదు, రాసుకున్నప్పుడు నాకు ఏదన్నా కొంచెం కొత్తగా ఉండాలి. ఇద్దరు క్లాస్మేట్స్ లవ్ చేసుకుంటున్నారు అనేది రొటీన్ కదా సార్. సో వేరేగా ఏదైనా థింక్ చేద్దాం అన్న ఐడియాలోనే నాకు వచ్చింది ఐడియా. సో దాన్ని కొత్తగా ఇది చూసింది కాదు, ఎవరి నుంచి రాసుకుంది కాదు. ఇంకొక పదం కూడా చెప్పారు, మధు అంటే లవ్ అని. అంటే ఏంటి మధు? అంటే మధు అనగానే బేసిక్గా అమ్మాయి పలుకుతుంటుంది. సో మధు అని మళ్ళీ పిలిస్తే అంటుంది. మధు అంటే ఐ లవ్ యూ అని అర్థం అనగానే నేను కూడా అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం. ఈ డైలాగ్ నేను విన్నదే రాసుకున్నాను. ఓకే, చెప్పండి మీరు సినిమా ఆపర్చునిటీ అంటే మీ అన్న ప్రొడ్యూసర్ అయినంత మాత్రం మీరు హీరో అవకాశమా, లేదంటే మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు ఏమన్నా ప్రెజరా, లేకపోతే డైరెక్టర్ గారు ఇష్టంతో? లేదండి, యాక్చువల్లీ ఏదన్నా మా అన్నేనండి. నాకు బ్యాక్ బోన్ అన్న మా అన్నే. నిజంగా చెప్పాలండి, నా కోసం ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. నిజంగా కొన్ని స్ట్రగుల్స్ కూడా నేను చూశాను. అయినా సరే ఈ సినిమాలో కొంచెం బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారండి ఇప్పుడు. ఇంకా నా గురించి చెప్పాలంటే మధురం అనే మూవీలో రామ్ అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ హీరోగా చేశాను. డైరెక్టర్ గారు కూడా నన్ను ఒక 2-3 సార్లు ఆడిషన్ తీసుకొని వీడు ఈ క్యారెక్టర్కి సరిపోతాడు అన్నప్పుడే వెళ్ళి ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట్లాడుకొని అప్పుడు నన్ను ఫైనల్ చేశారు. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి రొమాన్స్ సీన్స్ ఏమన్నా ఇబ్బంది డైరెక్టర్ గారు చేసి చూపించారా, లేదంటే మీరే చేశారు డైరెక్ట్? లేదు, నాకు చాలా మొహమాట అలాంటిది ఏం లేదు. మీరు కో ఎడ్యుకేషనా కాలేజ్? నేను కో ఎడ్యుకేషన్ అండి. స్కూల్ కానీ? స్కూల్ కూడా కో ఎడ్యుకేషన్. అలాంటప్పుడు రొమాన్స్ కొంచెం అంటే ఈజీ అవుతుంది కదా, మీరు ఎందుకు? అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, చాలా డీసెంట్. అంటే ఎవరు లవ్ చేయలేదే ఉమ్మడి కుటుంబంలో? అంటే అంటే ఒక జ్ఞాపకాలు పాత రోజులు ఎలా ఉంటాయంటే దూరం నుంచి చూడాలన్నా, అమ్మాయితో మాట్లాడాలన్నా ఒక భయం అనిపిస్తుంది. సో నేను ఆ కల్చర్ అంటే నేటివిటీకి తగ్గ కల్చర్ నుంచి వచ్చినండి. సో అలాంటి భయం అంటే ఈ సినిమా లేట్ అవుతుందని ఏమన్నా భయం వేసిందా? అంటే మీకు అంటే హీరోగా ప్రెషర్
ప్రొడ్యూసర్గా అంటే వాళ్ళు ఎలాగో సరే అది మనీతో కూడుకుంది కాబట్టి ఈ సినిమా తొందరగా వస్తే అయిపోయేది, నేను ఇంకా మళ్ళీ ఇంకొక సినిమా చేసేవాడిని అన్న ఫీలింగ్. నేను అసలు హీరో అని చెప్పి ఫిక్స్ అవ్వలేదండి. నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏది వచ్చినా, ఏ చిన్నది వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు హీరో అని లేదండి. నేను ఈ సినిమా చేసిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలకి ఆడిషన్స్కి వెళ్ళి ఒక 30-40 ఆఫీసులకి వెళ్ళి ఉంటాను. నేను ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్లో ఏ వచ్చినా చేసుకుంటూ అలా వచ్చాను. హాయ్ వైష్ణవి గారు, Hi. హౌ డు యు గాట్ ది ఆపర్చునిటీ? Actually, we had given the audition, that's true, but in between the last 3 days, I don't know how I got into this, but ఇప్పుడు నాకు చాలా బ్లెస్ ఫీల్ అవుతున్నాను దట్ ఈ మూవీస్ పార్ట్లో మీన్స్ ఐఎమ్ ఇన్ దిస్ మూవీ. ఐ ఫీల్ రియలీ బ్లెస్ బికాస్ దిస్ మూవీ హ్యావ్ అ స్టోరీ, అ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ విచ్ ఎవ్రీ వన్ డ్రీమ్ ఆఫ్ దాట్. It's a kind of, so I can say I thank to our producer Sir Bangaraju sir and our director Rajesh Chikale sir to offering me this opportunity, and also I want to thank my God. Do you have an experience in 9th class, 10th class love? No, Your study time? actually not, because I told before also that I even got proposed. Nobody actually proposed me in school time and in college time, and in movie lo kuda నేనే ప్రపోజ్ చేస్తా. రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో లేదు, మీన్స్ లైక్ దాట్. అంటే వీళ్ళు ఎవరు ప్రపోజ్ చేయలేదా, మీరు చేయలేదా? ప్రపోజ్, లవ్ ప్రపోజ్ రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో నోబడీ ఈస్ దేర్. నా ఓన్లీ రామ్ ఈస్ దేర్. ఓకే. మధు అండ్ రామ్ స్టోరీ ఈస్ దేర్. Before films also released your 2-3 films, but they're not good well. Yeah. But this film is a promotion side, is everything is big good. Yeah. What's the difference in the before films and this film? Actually, if we work in the film now, every film is like our 5 fingers is important to us. But this film na gundelo chala dagrilo undi. It's like that kind of a story and that kind of film it is, that it will be always and forever will be special for me in my whole career lo, because also this story is good, it's not just only, but I think that I am very much connected to this film. Yeah, and also the production values are very good. Means I didn't faced any kind of, and also directors even didn't shouted on me. And I'm very thankful for this. I managed Telugu a lot, and every day I'm trying to learn Telugu day by day, because I want, and I am a Telugu girl, not by birth, but ippudu I feel like that I can be a Telugu girl. Any before films and this film, the single line, what about the explain in the Madhuram? Madhuram is the best film for me. Did you watch? No, ఇప్పుడు లేదు. నాకు కూడా 18th ఏప్రిల్లో వెయిట్ చాలా వెయిట్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ది థియేటర్స్. యా ప్రొడ్యూసర్ బంగారాజు గారు, మీ పేరులోనే బంగారం ఉంది. సినిమా పరంగా బ్లడ్ అండ్ బాత్ కష్టాలు ఉంటాయి, దీనికి మీరు చాలా కష్టపడ్డారు 2-3 ఇయర్స్గా. ఎందుకంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చి ఏప్రిల్ 18న డెలివరీ చేస్తున్నారు. అంటే దీని స్ట్రగుల్స్ ఎలా, మీకు ఈ కథ డైరెక్టర్ గారికి ఎందుకు అవకాశం ఇవ్వడం? మీరు వేరే ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు, పెద్దనాన్న చిన్న ఉంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు. ఏది లేకుండా వచ్చి కథను నమ్ముకొని మీ బ్రదర్ని హీరోగా పెట్టి తీయడం మీద కారణాలు ఏంటి? కారణం ఏం లేదండి, కథ బాగా నచ్చింది నాకు. కథ మీద నమ్మకంతో ఎంతవరకు చేశాను నేను. స్ట్రగుల్స్ అనేది ఏం లేదు, ఇష్టపడే చేశాను సినిమా. మధురం అనేది ఇష్టపడే రిలీజ్ చేస్తున్నాను నేను. నాకు ఈ కథ మీద బాగా నమ్మకం ఉంది. అలాగే నేను సినిమా చూస్తుంది జరిగింది రీసెంట్గా, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇంకా నమ్మకం బాగా పెరిగింది నాకు. నేను అనుకున్న దానికంటే బాగా 100 రెట్లు ఎక్కువ వచ్చింది అవుట్పుట్ నాకు. ఇది నాకు 18th అన్నది రిజల్ట్. మనం సక్సెస్ మీట్ కంపల్సరీ పెడతాను, అందరినీ పిలుస్తాను. అప్పుడు మీరే నన్ను ఆ క్వశ్చన్ అడుగుతారు. For more videos like this, subscribe Big TV channel.